హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయ్ సబ్సెన్స్. నేను మీ పద్మనాభ్ రెడ్డి. సో టుడే వచ్చేసి స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మనం ఏదైతే కాల్స్ ఇచ్చామో వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ, అలాగే స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో మొదటగా వచ్చేసి ఈరోజు వచ్చేసి -28 పాయింట్స్తో సెన్సెక్స్ అనేది క్లోజ్ అయిందనమాట. నిఫ్టీ అనేది -12 పాయింట్స్తో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అనేది +482 పాయింట్స్తో క్లోజ్ అయిందనమాట. టాప్ గెయినర్స్గా బెల్, హిండాల్కో, ఈచర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ అనేవి ఉన్నాయి. టాప్ లూజర్స్కి వచ్చేసి డాక్టర్ రెడ్డి, టీసీఎస్, ఇన్ఫోసిస్, హిందూ నిల్వర్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పోతే ఫార్మా సెక్టర్ రిలేటెడ్గా ఒక ఆర్టికల్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు షేర్ చేయడం జరిగింది. సో ఫార్మా సెక్టర్పై యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 25% దిగుమతి సుంకాలు అనేది భారతదేశ నిఫ్టీ ఫార్మా ఇండెక్స్లో 2% తగ్గుదలకు వచ్చేసి కారణమైనమాట. సో దాని ఎఫెక్ట్తోనే ఈరోజు వచ్చేసి మార్కెట్ ఓపెన్ అయ్యడానికి వచ్చేసి ఫార్మా సెక్టర్స్ అన్నీ వచ్చేసి చాలా లాస్లో ట్రేడ్ అవుతూ వచ్చినాయి అనమాట. ఎస్పెషలీ సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి కానీ, సిప్లా కానీ వంటి ప్రధానమైన కంపెనీలు వచ్చేసి గణనీయంగా లాస్ట్లో వచ్చేసి ఓపెన్ అయినాయి అనమాట. నెక్స్ట్ పోతే సిప్లాక్ రిలేటెడ్గా వచ్చేసి ఒక ఆర్టికల్ అనేది కూడా మీకు రిలీజ్ చేయడం జరిగింది. మెట్రో సౌత్ ఆఫ్రికా ప్రో లో సిప్లా యొక్క 900 మిలియన్ సౌత్ ఆఫ్రికా రాండ్స్ పెట్టుబడి పెట్టింది అనమాట. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దక్షిణాఫ్రికా ఔషధ మార్కెట్లో సిప్లా బ్రాండ్ను వచ్చేసి స్ప్రెడ్ చేయడము ఒకటి ప్రధాన ఉద్దేశం అయితే, రెండవది వచ్చేసి కార్యకలాపాలు మెరుగుపరచడము, ప్రొడక్షన్ పోర్ట్ఫోలియోను స్ప్రెడ్ చేయడము, మరియు డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మెరుగుపరచడము అంటే లక్ష్యాలుగా ఇక్కడ వచ్చేసి సిప్లా వచ్చేసి ప్రధాన ఉద్దేశం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాటా స్టీల్కి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ టాటా స్టీల్ వచ్చేసి యూకేకి సంబంధించి ఏదైతే టాటా స్టీల్ యూకే ఉందో 1.25 బిలియన్ ఈఏఎఫ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆమోదించిందనమాట టాటా స్టీల్ యూకే అనేది. నెక్స్ట్ పోతే అశోక్ లైలాండ్ మీద ఒక ఆర్టికల్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ అశోక్ లైలాండ్ అనేది ఉందో తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి 2.98 బిలియన్ రూపాయల ఆర్డర్ను వచ్చేసి ఇక్కడ దక్కించుకునింది అనమాట. 362 బిఎస్ V5 డీజిల్తో నడిచే ఏదైతే ఉన్నాయో వెహికల్స్ ఉన్నాయో 12 మీటర్లలో ఫ్లోర్ బస్సుల కోసం వచ్చేసి ఆర్డర్ వచ్చేసి వచ్చిందనమాట. దీనివల్ల ఇది జూన్ నుంచి ఆగస్టు మధ్య స్టార్ట్ కావచ్చు అనమాట. కాంట్రాక్ట్ వచ్చేసి రవాణా రంగంలో అశోక్ లైలాండ్ బలమైన స్థానాన్ని వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మనము. ఈ షేర్ ఎప్పుడైతే ఈ ఆర్టికల్ అనేది వచ్చిందో 1% అనేది ఈ షేర్ వచ్చేసి పెరగడం గమనార్హము. నెక్స్ట్ పోతే ఈరోజు ఇచ్చిన మనం ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఈరోజు ఇచ్చిన స్టాక్స్లో వచ్చేసి సో ఎస్బీఐ అనేది నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీకి సంబంధించి హోల్డ్ చేసి పెట్టుకోండి అనేసి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోతే దీనికి రిలేటెడ్గా ఏదైతే ఉన్నాయో స్టాక్స్ ఉన్నాయో సో ఒకటి ఎన్టీపీసీ, ఇండు హోటల్, బీపీసీఎల్, ఎస్బీఐ అనేసి కాల్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది ఆప్షన్స్ రిలేటెడ్గా. సో వీటి గురించి ఒక్కొక్కసారి డిస్కస్ చేసుకుందాం. ఇవి ఏవైతే ఇవి ఉన్నాయో ఈ స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా వచ్చేసి ఎన్టీపీసీ అనేది వచ్చేసి జస్ట్ అక్కడక్కడే మూమెంట్ అనేది రావడం 1.5 పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ మూమెంట్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఒకసారి కన బాగా అబ్జర్వ్ చేస్తే కన సో వీటిలో ఇచ్చిన దాంట్లో ఇటు వచ్చి హిందూ హోటల్ వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి 7 పాయింట్స్ దాకా 6 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. సో అలాగే బీపీసీఎల్ కూడా వచ్చేసి 1.5 పాయింట్స్ వచ్చేసి మనం క్యాచ్ చేయడం జరిగింది. సో దీని గురించి మనం ఏదైతే కాల్స్ ఇచ్చామో ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో మొదటగా చూస్తే కన్నా ఇచ్చిన దాంట్లో వచ్చేసి ఎన్టీపీసీకి సంబంధించింది వచ్చేసి ₹5 బై చేయండి అని చెప్పడం జరిగింది. సో దీని మీద వచ్చేసి ఒకసారి కనుక గమనిస్తే కన్నా మోర్ దాన్ ₹1.5 దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. ఒకసారి వ్యూ అనేది చూస్తే కన్నా మనకు ఎన్టీపీసీకి సంబంధించి ఎందుకు మనము సజెస్ట్ చేసామనేది దానికి సంబంధించిన వ్యూ అనేది ఒకసారి కనుక గమనిస్తే కన్నా ఇది మనం ఓన్గా డెవలప్ చేసిన ఇండికేటర్ అనమాట. ఏదైతే ఇక్కడ ఇండికేటర్ ఉందో సో ఇండికేటర్ ఉందో సో ఇక్కడ గమనిస్తే కన్నా ఆ ట్రెండ్ అనేది ఎస్టర్డే ఏదైతే ఉందో ఒక సపోర్ట్ అనేది తీసుకోవడము, మేజర్ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేస్తూ ఎస్టర్డే మూమెంట్ అనేది రావడం జరిగింది. సో దట్ రిలేటెడ్గా టుడే వచ్చేసి ఎస్టర్డే పివోట్ పాయింట్ ఏదైతే ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఆ క్లోజింగ్ ప్రైస్ నుంచి బ్రేక్ చేస్తూ అండ్ ఎస్టర్డే హైని బ్రేక్ చేస్తూ ఫస్ట్ క్యాండిల్ అనేది ఎప్పుడైతే జనరేట్ అయిందో దట్ ఈరోజు ఒక ఆర్టికల్ అనేది కూడా మీకు ఆల్రెడీ నేను అప్డేట్ చేయడం జరిగింది కదా. సో ఏదైతే దీని మీద ఆఫర్ వచ్చిందో ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది అనేసి ఒక ఎక్స్పెక్ట్ చేయడాను. ప్లస్ ఇక్కడ మేజర్ సపోర్ట్ అనేది డైలీ అండ్ వీక్లీకి సంబంధించిన సపోర్ట్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో
సో ఖచ్చితంగా మూమెంట్ అనేది అప్ సైడ్ ఉంటుంది అన్నది ఒక ఎక్స్పెక్టేషన్స్తో నేను ఇవ్వడం జరిగింది అనమాట. కాకపోతే వచ్చేసి ఈరోజు వచ్చేసి రేంజ్ బౌండ్లోనే, సో హోప్ టుమారో వచ్చేసి మంచి మూమెంట్ ఉంటుంది అనేసి దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. అయినా ఈ రోజు కూడా వచ్చేసి దీని మీద వచ్చేసి ₹1.5 దాకా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోతే సెకండ్ కాల్ వచ్చేసి హిందూ హోటల్కి సంబంధించిన కాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది. సో హిందూ హోటల్కి సంబంధించి ఏదైతే మనము ఇచ్చామో, సో ఈరోజు కనుక గమనిస్తే కనుక మీరు 8.5లో బై చేయండి అని చెప్పాను. మోర్ దాన్ వచ్చేసి ఇది వచ్చేసి 14.5 దాకా, అంటే అప్రాక్సిమేట్లీ 6 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది అనమాట. ఒక కాల్ పైన 6 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించిన వ్యూ అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే వ్యూ అనేది ఉందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ట్రెండ్ అనేది ఎస్టర్డే ఏదైతే ఉందో సపోర్ట్ అనేది తీసుకోవడము, టుడే దానికి సంబంధించిన అసెండింగ్ రిలేటెడ్గా ట్రెండ్ అనేది కంటిన్యూషన్ కావడము, ఈ అసెండింగ్ రిలేటెడ్ కంటిన్యూషన్లో కూడా ఎస్టర్డే హైని బ్రేక్ చేయడం ఒకటి, దట్టు ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ జోన్ ఉందో ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ లోపలికి వచ్చేసి అడుగు పెట్టింది అనమాట. సో బాటమ్ ఎప్పుడైతే వచ్చేసి బ్రేక్ చేస్తుందో ఖచ్చితంగా టాప్ వరకు పోతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తాను. అనుకున్న విధంగానే టాప్ అనేది ఇక్కడ టాప్ రెసిస్టెన్స్ జోన్ అనేసి టాప్ను టచ్ చేయడం జరిగిందంట. సో అందుకనేసి వచ్చేసి ఇక్కడ మూమెంట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ పోతే బీపీఎస్ఎల్కి సంబంధించిన మోర్ దాన్ వచ్చేసి 7,200 గాను 2,700 రూపీస్ దాకా మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది మనం టుడే ఎక్స్పెక్ట్ చేసాము. సో ఒకసారి కనుక గమనిస్తే బీపీసీఎల్కి సంబంధించిన మనం కాల్ అనేది ఏదైతే ఇచ్చామో, సో మీరు గమనించండి ₹4లో బై చేయడం చెప్పడం జరిగింది. 5 to 6 బెట్వీన్ వచ్చేసి మూమెంట్ ఉంటుంది అన్నాము. అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేసి ఈ రోజు కూడా వచ్చేసి 37 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది మనం ఇక్కడ బీపీసీఎల్ పైన కూడా వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందట. ఏదైతే బీపీసీఎల్ అనేది ఉందో ఇక్కడ మీరు కనుక గమనిస్తే సో ట్రెండ్ అనేది చూస్తే కంటిన్యూగా అప్ ట్రెండ్ అనేది కావడము, సో ఒక లెవెల్లో వచ్చేసి ట్రెండ్ అనేది ఒక వచ్చేసి ఈ విధంగా మూవ్ ఆన్ అవుతూ రావడం అనమాట. సో ఎప్పుడైతే ఈరోజు ఫస్ట్ క్యాండిల్ అంటే ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఒక రెసిస్టెన్స్ జోన్లోకి ఎంటర్ అయిందో, ఈరోజు మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ జోన్లోకి ఎంటర్ అయిందో దాని రీటెస్ట్మెంట్ కరెక్షన్ జరిగింది. ఆఫ్టర్ కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ తిరపా వచ్చేసి ఎప్పుడైతే బ్యాక్ వచ్చేసి ఒక బాటమ్ను పివోట్ పాయింట్ బ్రేక్ చేస్తూ మూవ్ ఆన్ అయిందో దీని మీద వచ్చేసి పొజిషన్ అనేది నేను అప్డేట్ చేయడం జరిగింది. సో దాని రిలేటెడ్గానే వచ్చేసి మనకి ఈరోజు వచ్చేసి మూమెంట్ అనేది రావడం జరిగింది. మీరు కనుక గమనిస్తే ఇక్కడ ఇచ్చిన కాల్ కూడా వచ్చేసి 12:10కి వచ్చేసి మనం అప్డేట్ చేయడం జరిగిందన్నమాట. సో అంటే ఇక్కడ కనుక గమనిస్తే ఎగ్జాక్ట్గా 12:10కి వచ్చేసి మనము ఏదైతే వన్స్ అంటే ఒక స్ట్రాటజీ రిలేటెడ్గానే మనం వచ్చేసి కాల్స్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే ఏదైతే లైఫ్ టైం గ్రూప్ సంబంధించింది ఉందో ఆ గ్రూప్ సంబంధించి రిలేటెడ్గా ఈరోజు వచ్చేసి ఒకటి లైఫ్ టైం గ్రూప్ సంబంధించిన ఏదైతే ఉందో, సో ఎవరైతే మన అండర్ కింద అప్స్ట్రా కానీ ఏంజల్ కానీ ఎల్ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకి రిలేటెడ్గా ఈరోజు వచ్చేసి పిఎఫ్సి ఒకటి, అదాని పోర్ట్ ఒకటి, అశోక్ లైలాండ్ ఒకటి, మనపురం ఒకటేసి సజెస్ట్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో వచ్చేసి అదాని పోర్ట్ అనేది కాల్ అనేది నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీకి సంబంధించిన మార్చ్ మంత్ ఎక్స్పైరీ స్టిల్ కాల్ రన్నింగ్లోనే ఉంది. నెక్స్ట్ పోతే అశోక్ లైలాండ్ అనేది ఎటువంటి మూమెంట్ అనేది లేదు, అక్కడక్కడే కన్సల్టేషన్ కావడం, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా ఎటువంటి మూమెంట్ అనేది లేదు కాబట్టి నో మూమెంట్. నెక్స్ట్ పోతే వచ్చేసి మనపురము ఒకటి పిఎఫ్సి, ఈ రెండింటికి సంబంధించి చూస్తే పిఎఫ్సి అనేది 9.5లో బై చేయండి, ₹12 సజెస్ట్ చేయడం జరిగింది. ₹12 వరకు మూమెంట్ అనేది రావడం జరిగింది. 12,000 గాను మోర్ దాన్ 26% వచ్చేసి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి లైఫ్ టైం గ్రూప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి గమనిస్తే మీకు క్లియర్గా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది కూడా. సో ఒకసారి గమనించండి, ఎగ్జాక్ట్గా నా 380 కాల్ ఆప్షన్ వచ్చేసి 9.5లో బై చేయండి అని చెప్పడం జరిగింది. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 13 to 16 అన్నాను. ఏదైతే ఎక్స్పెక్టేషన్ టార్గెట్ ఉందో ఎగ్జాక్ట్గా అనుకున్న విధంగానే ఆ టార్గెట్ వరకు వచ్చేసి మూవ్ ఆన్ కావడానికి ఈరోజు వచ్చేసి వచ్చింది, మూవ్ అయిందనమాట. కాకపోతే ఏంటంటే లాస్ట్లో ప్రీమియం అనేది ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కాకుండా స్లో మూమెంట్లో రావడం వచ్చేసి అనుకున్న విధంగా కాకుండా ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది ఇక్కడ ఉంది. సో ఇంతకుముందు మాదిరిగానే ట్రెండ్ అనేది ఎస్టర్డే వచ్చేసి ఏదైతే ఫస్ట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయిందో, సో ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది అనుకున్నాను. సో అదే లాజిక్లో వచ్చేసి మనకు ట్రెండ్ అనేది ఈ విధంగా వచ్చేసి పిఎఫ్సి అనేది మూవ్ ఆన్ అయిందనమాట. నెక్స్ట్ పోతే అలాగే వచ్చేసి ఏదైతే మనపురం, సో మనపురం రిలేటెడ్గా గమనిస్తే మీరు ఇక్కడ గమనిస్తే క్లియర్గా నేను అప్డేట్ చేయడం చేశాను. సో మనపురానికి సంబంధించి ఎగ్జాక్ట్గా వచ్చేసి 7.5లో బై చేయండి అన్నాను. 9.8 to 14 వచ్చేసి బెట్వీన్ వచ్చేసి మనకు మూమెంట్ ఉంటుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మేడే వచ్చేసి 11 పాయింట్ దాకా వచ్చిందనమాట. సో మేడే వచ్చేసి 11 పాయింట్ దాకా వచ్చింది, అంటే అప్రాక్సిమేట్లీ మనకు వచ్చేసి మంచి మూమెంట్ అనేది రావడం జరిగిందనమాట. 11.5 గాను సో 22,500 ఇన్వెస్ట్మెంట్కి గాను 12,000 దాకా ప్రాఫిట్ అనేది రావడం, అప్రాక్సిమేట్లీ
53% వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అంటే సో దేని బేస్ చేసుకొని ఇచ్చాననేది గమనిస్తే కనుక సో ప్రీవియస్లో వచ్చేసి ఏదైతే ప్రతి ఒక్క కాలకు వచ్చేసి అప్ సైడ్ వచ్చేసి రెసిస్టెన్స్ జోన్లు ఉంటే కనుక దీనికి వచ్చేసి ఈరోజు సపోర్ట్ లెవెల్లోనే వచ్చేసి డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ పివోట్ పాయింట్ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. సో అందుకనే వచ్చేసి ట్రెండ్ అనేది ఒక అంటే ఆప్షన్ రిలేటెడ్గా మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది. ప్రీమియం అనేది కూడా మనకు ఈజీగా మూవ్ ఆన్ అయింది అనమాట. ప్రీమియం అనేది కూడా మూవ్ ఆన్ అయింది. సో ట్రెండ్ అనేది గమనిస్తే కన్నా ప్రీవియస్ యొక్క సంబంధించి చూస్తే ఎస్టర్డేకి సంబంధించి చూస్తే కన్నా టుడేకి సంబంధించింది. సో అసెండింగ్ రిలేటెడ్గా వచ్చేసి ట్రెండ్ అనేది ఫామ్ అయింది ఒకటి. దట్టు రెండు వచ్చేసి మేజర్ సపోర్ట్ వచ్చేసి ఏదైతే సపోర్ట్ అనేది తీసుకునిందో సపోర్ట్ అనేది వీక్లీ డైలీ అండ్ మంత్లీ రిలేటెడ్గా సపోర్ట్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. సో ఫామ్ అయిన విధానంలో కూడా వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది ఈ టాప్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయిందో నాకు అనిపించింది ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుంది అనేసి. అందుకే సమ్ టైం వచ్చేసి బ్రేక్ అయిన తర్వాత సమ్ టైం వచ్చేసి కరెక్షన్ అనేది జరిగింది అక్కడక్కడే ఒకనొక బ్రేక్ కావడం ఆ మూమెంట్ అన్న వచ్చేసి ఒకసారిగా ప్రీమియం అనేసి హై లెవెల్లో వచ్చేసి మనకి ఇంక్రీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది లైఫ్ టైం రిలేటెడ్గా. సో మెయిన్ ఏంటంటే ఈ లైఫ్ టైం గ్రూప్కు క్రియేట్ చేయడానికి ఏంటంటే ఎవరైతే 1 to 2 lakhs కన్నా అంటే క్యాపిటల్ అనేది మెయింటైన్ చేస్తూ డైలీ 5 to 10,000 డైలీ 5 to 10,000 దాకా ప్రాఫిట్ అనేది మన ప్రధాన ఉద్దేశం అనమాట. ప్రాఫిట్ బుక్ చేసుకోవడము అంటే లెస్ కాల్స్ ఉంటాయి, లెస్ కాల్స్ పైన మంచి అక్యురేటెడ్గానే పొజిషన్ తీసుకోవడము. అంటే ప్రతి ఒక్క కాల్ వచ్చేసి ఓన్లీ 1 lot మెయింటైన్ చేయడం అనమాట. అండ్ ప్రాపర్ ఎస్ఎల్ అండ్ ప్రాపర్ టార్గెట్ అనేది మెయింటైన్ చేస్తూ ఒక పద్ధతికి ప్రకారంగా ట్రేడ్ చేస్తే కనుక ఖచ్చితంగా మూమెంట్ ఉంటుందన్న ఉద్దేశంతోనే మన స్ట్రాటజీ మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి అందుకని ఈ కాల్స్ అనేది లైఫ్ టైం గ్రూప్ అనేది ఇచ్చేసాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి మన కింద అలెస్ బ్లూ కానీ అబ్స్ట్రాక్ కానీ ఏంజల్ బ్రోకింగ్ కానీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని లైవ్ అప్డేట్స్తో మేము ముందరికి వస్తూ ఉంటాను. సో వీటిలో వచ్చేసి ఏదైతే మనం ఇచ్చిన కాల్స్లో వచ్చేసి మంచి మూమెంటం ఉంది అన్నా కానీ లేదంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మంచి అప్డేట్స్ ఇస్తున్నాము అని మీకు అనిపించినా కానీ మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.